సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. అనిల్ గారు, ఈ బంగారు వెండి ధరలు విపరీతంగా పెరగడానికి ఏదో ఒక కారణం కోసం ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటాయి. ప్రపంచంలో ఏదో ఒక మూల ఒక చిన్న బాంబు పడ్డా, ఒక చిన్న యుద్ధం జరిగినా కూడా బంగారం వెండి ధరలు విపరీతంగా పెరగడానికి దాన్ని సాకచ్చు పెరుగుతాయి కదా. సరే, గత 2-3 వారాల నుంచి చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద ఉద్రిక్తతలు నడుస్తున్నాయో. దాదాపు 3 దేశాల మధ్య విపరీతమైన వార్ కొనసాగుతూనే ఉంది. అది నెల కాగొద్దో 2 నెలలు కాగొద్దో తెలియదు. సరే, ఈ యుద్ధం కారణంగా అక్కడ హర్మోజ్ జలమార్గాన్ని మూసివేయడం, అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు వెళ్ళవలసినటువంటి గ్యాస్ కానివ్వండి, లేదంటే చమురు, ఇతర ప్రోడక్ట్స్ అంతా కూడా అక్కడ ఆగిపోవడం, చాలా అన్సర్టనిటీ ఏర్పడింది ప్రపంచవ్యాప్తంగా కూడా. అంటే ఒక సప్లై చైన్ తెగిపోయింది. సో ప్రపంచవ్యాప్తంగా ఇంత డ్యామేజ్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, ఎగుమతులు దిగుమతులకి సంబంధించిన విపరీతమైన డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. ఎంత జరుగుతున్నా కూడా ఎందుకు ప్రత్యేకంగా ఈసారి బంగారం వెండి ధరలు ఎక్కడా రియాక్ట్ అవ్వట్లేదు? చడీ చప్పుడు లేకుండా అలా సైలెంట్గా ఎందుకున్నాయి పక్కన? అంటే అందరికీ ఇది ఏమంటారు, దురంధర్ సినిమా కన్నా కూడా క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది, సెకండ్ పార్ట్ ఎలా ఉండబోతుంది అన్నా కూడా బంగారం ఎందుకు పెరగట్లేదు అనే డైలమా అందరికి ఎక్కువగా ఉంది ఈ టైంలో. సిల్వర్ కూడా ఎందుకు పెరగట్లేదని. యాక్చువల్లీ యుద్ధం 28 నాడు మొదలైనా కానీ ఫస్ట్ సెకండ్ మార్కెట్ మండే రోజు ఓపెన్ అయినప్పుడు కూడా ఆ ఒక్కరోజు మాత్రం కొంచెం స్పైక్ వచ్చింది గోల్డ్ సిల్వర్లో. తర్వాత ఏం జరిగింది, ఎవ్రీ టైం యుద్ధం ఇట్లా పెరిగినప్పుడు, అండ్ ఈ కేసులో 3 దేశాల మధ్యలో కాదు, ఇరాన్ తీసుకెళ్ళి అటు కింద ఒమాన్ నుంచి, యుఏఈ నుంచి, ఖతార్ నుంచి, పైన ఇజ్రాయిల్ ఎలాగూ చేశారు, సౌదీ అరేబియా వరకు అన్ని కంట్రీస్ మీద బాంబులు వేస్తా పోతా ఉంది. అండ్ చివరికి అటు సైప్రస్, అంటే గ్రేట్ బ్రిటన్ ఉన్న ప్లేస్ల వరకు, సైప్రస్ వరకు కూడా బాంబులు వేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద అయినా కానీ అనిశ్చితి జనరల్గా ఏంది, వార్ హిస్టారికల్గా ఎకనామిక్స్ ఏం చెప్తుంది, ప్రిన్సిపల్స్ ఏం చెప్తాయంటే, వార్ సిచ్యువేషన్లో కానీ అనిశ్చితి పెరిగినప్పుడు సేఫ్ హ్యాసెట్ గోల్డ్ వైపు మల్లుతారు ఇన్వెస్టర్లు అనేది నిజం. కానీ ఒకటి, దే ఆర్ 2 పాయింట్స్ విచ్ 2 or 3 పాయింట్స్ ఉన్నాయి. వన్ రీజన్ ఏంటంటే, గోల్డ్ అండ్ సిల్వర్ రీసెంట్గా ఆల్రెడీ వండర్ఫుల్ ర్యాలీ చూసాయి. హిస్టారికల్గా వన్ ఆఫ్ ద హైయెస్ట్ ర్యాలీ జనవరి దాకా చూసాం. సో వొలటిలిటీ చూసాం 1.5 year. ఓకే, సెకండ్, అందుకోసం కూడా ఆల్రెడీ అంటే ఏంటంటే, ఏదైనా ఒక యాసెట్ టూ మచ్ బాట్ సోల్డ్ అయినప్పుడు కొంచెం ఒక రకమైన అలసట వచ్చింది అనుకోండి గోల్డ్కి సిల్వర్కి 1.5 year నుంచి తర్వాత. దట్ ఈస్ వన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, గోల్డ్ సిల్వర్కి ఆల్టర్నేట్ ఏంటి, ఐదర్ ఫిక్స్డ్ ఇన్కమ్, ఈక్విటీస్ ఆర్ యుఎస్ డాలర్. ఈసారి ఏం జరిగిందంటే, యుఎస్ డాలర్కి ఇండెక్స్ స్ట్రాంగ్ అయింది యుద్ధం వల్ల. ఎందుకు, చాలా మటుకు గ్యాస్, పెట్రోలు, క్రూడ్ అన్నీ కూడా వాణిజ్యం ఎందులో జరుగుతాయి, డాలర్లో జరుగుతాయి. వాటి ప్రొడక్షన్ వెదర్ డొమెస్టిక్ అమెరికాలోనే కానివ్వండి, సౌదీ అరేబియా కానివ్వండి, ఎక్కడ జరిగినా సరే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ పెట్రోల్, డీజిల్ ఇవంతా కూడా డాలర్లు ఎకానమీ జరుగుతుంది. అండ్ యూజువల్లీ ఇది జరిగినప్పుడు పెట్రో డాలర్ అంటాము. సో డాలర్ ఈజ్ నాట్ పెగ్డ్ అగైనెస్ట్ బంగారం. యూజువల్లీ డాలర్ ఈజ్ పెగ్డ్ అగైనెస్ట్ క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ పైసలు డబ్బులు పెరిగినప్పుడు, క్రూడ్ ఆయిల్ $100 దాటింది మొన్నటి వరకు కూడా, ఇవాళ కూడా దగ్గర అదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో క్రూడ్ ఆయిల్ 20-30% పెరిగినప్పుడు డాలర్ కూడా, ఇండెక్స్ కూడా 100 యాక్చువల్లీ పడిపోయింది. మనం ఒక 1 month బ్యాక్ మన వీడియోస్ చూస్తే డాలర్ ఇండెక్స్ వీక్ అయిందని మాట్లాడాం మనం. 1 month లోపల యుద్ధం తర్వాత పరిస్థితులు మారాయి. డాలర్ ఇండెక్స్ స్ట్రాంగ్ అయింది. 93-94 దగ్గర ఉన్న ఇండెక్స్ ఇవాళ 107-108కి వెళ్ళింది. అంటే నియర్లీ 14-15% డాలర్ స్ట్రాంగ్ అయింది. అవగానే ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ మటుకు డ్రైవ్ చేస్తారు గోల్డ్ ప్రైజెస్, వాళ్ళకి డాలర్లో పెట్టుకుంటే అప్రిషియేషన్ వస్తుంది షార్ట్ టర్మ్లో, యుద్ధం ఉన్నంత కాలం ఈసారి. అందుకోసం అదొక మేజర్ రీజన్, ఇది గోల్డ్ సిల్వర్ అంతగా పెరగట్లేదు. అట్లని చెప్పి ఉంటుందా అంటే కాదు, ఇది ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. ఈ అడ్వాంటేజ్ కూడా కొంచెం సాలిడ్
సాలిడిఫై కాకుండా తొందరగానే లిక్విఫై అవ్వచ్చు. విత్ ఇన్ ఒక 1 to 2 వీక్స్లో మళ్ళీ వి విల్ స్టార్ట్ సీయింగ్ గోల్డ్ అండ్ సిల్వర్. ఇమ్మీడియట్ ఇంపాక్ట్ ఇటువైపు వెళ్ళినా సో మళ్ళీ డాలర్ వీక్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ అమెరికా ఏం కరెక్ట్ పొజిషన్లో లేదు యుద్ధంలో కూడా. వాళ్ళని అందరూ తప్పు పడతా ఉన్నారు. అండ్ ఒకసారి ఆయిల్ మళ్ళీ హార్ముజ్ జలసంధి నుంచి మొదలైందంటే మాత్రం, బికాజ్ ఆయిల్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ మర్చిపోకూడదు ఏంటంటే షార్టేజ్లో ఉన్న ఎకానమీ కాదు. పెద్ద వరల్డ్ బిగ్గెస్ట్ మార్కెట్ ఏంటి ఆటోమొబైల్స్కి? చైనాలో 30 నుంచి 40% ఆల్రెడీ వెహికల్స్ ఏమయ్యాయి, ఎలక్ట్రిఫై అయిపోయినాయి. ఇండియాలో కూడా అంతే. ఇంకొకటి ఏంటి, చాలా కంట్రీస్ క్రూడ్ ఆయిల్ నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేటివి. ఇప్పుడు చాలా కంట్రీస్ అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయాయి. సో గోయింగ్ ఫార్వర్డ్ క్రూడ్ ఆయిల్కి అనేది ఇంకా తగ్గిపోతుంది డిమాండ్. ఇది ఓన్లీ ఇమ్మీడియట్ ఇంపాక్ట్ అంతే తప్ప. సో క్రూడ్ ఆయిల్కి ఆల్టర్నేట్స్ ఎనఫ్ రిన్యూబుల్ ఎనర్జీస్ వచ్చేసాయి. లాస్ట్ 5 to 6 ఇయర్స్లో చాలా కంట్రీస్ రీప్లేస్ చేశాయి. ఈవెన్ ఫర్గెట్ అబౌట్ అమెరికా, చైనా వదిలేయండి, ఇండియాలోనే చూద్దాం. ఇండియాలో ఒక 15 సంవత్సరాల క్రితము రైల్వేస్ రోజు ఎంత డీజిల్ వాడేవి లోకోమోటివ్స్కి చూడండి. ఇవాళ చూడండి ఎలక్ట్రిఫికేషన్ 70-80% అయిపోయింది ఎలక్ట్రిఫికేషన్. అంటే రైల్వేస్ కూడా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్తో డబ్బు డిపెండెంట్ లేదు, ఎలక్ట్రిసిటీ ప్రైజెస్ మీద. సో అందుకోసం ఏంటంటే ఈ 1 or 2 వీక్స్లో మళ్ళీ గోల్డ్ మళ్ళీ మంచి ప్రైస్ పెరిగే అవకాశం ఉంది. అండ్ సెంట్రల్ బ్యాంక్స్ కానీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మళ్ళీ గోల్డ్ వైపు మళ్ళీ అవకాశం ఉంది. ఇట్లాంటి అనిశ్చితి ఈ టెంపరీగా మాత్రం ఈ ఏదైతే కోనండ్రం అంటామో, అంటే ఏమి చేయాలో అర్థం కాక ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కానీ అర్థం కాక డిసిషన్ అనేది గోల్డ్ వైపు సిల్వర్ వైపు తీసుకోవట్లేదు. బట్ ఇట్ విల్ బి క్లారిటీ వస్తుంది ఒక వీక్లో 10 days టైంలో. సో నిన్న కూడా చాలా అనలిస్టులు ఇదే డిస్కస్ చేస్తే జరిగింది అదే అనమాట. వొలటిలిటీ అనేది ఇది ఓన్లీ షార్ట్ టర్మ్లో ఎటువైపు తెలియట్లేదు. బట్ విత్ ఇన్ నో టైమ్ గోల్డ్ విల్ కమ్ బ్యాక్. మళ్ళీ 5400 నుంచి 5500 US$ పర్ ఔన్స్ టచ్ అవుతుంది. ఇవాళ 5000 దగ్గర ఉంది. నిన్న మొన్న 4900 దగ్గర కూడా పడిపోయింది. ఇంకొకటి కూడా ఏం జరుగుతుందంటే ఈ డిమాండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో స్పెక్యులేషన్ బంగారంలో చాలా చేస్తాయి. అవి అన్సర్టెనిటీ ఉండి అక్కడ ఫ్లైట్స్ లేవు, టూరిజం లేదు. సో అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు. గోల్డ్ సిల్వర్ అక్కడ ఉంది, అవైలబుల్ ఉంది. సో ఇవన్నీ పరిస్థితులు యుద్ధం కొంచెం ఎడతెరిపించిందంటే మాత్రం మారిపోతుంది. అండ్ గోల్డ్ సిల్వర్కి మళ్ళీ డిమాండ్ వస్తుంది. కొంచెం ఆగండి, ఉంటే మాత్రం లాస్ట్లో అస్సలు అమ్ముకోవద్దు గోల్డ్. సో మరి ఇప్పుడు కొనాలా వద్దా, ఇంకా పెరుగుతుందా ఇంకా తగ్గుతుందా అన్న డైలమాలో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, ఇంకా తగ్గదు. ఈ బేస్ ఆల్రెడీ తగ్గదు. తగ్గిన 2%, 3% కన్నా ఎక్కువ తగ్గదు. మీ అవసరాలు ఉంటే కొని పెట్టుకోవడం మచ్ బెటర్. గోల్డ్, సిల్వర్, ఎస్పెషల్లీ గోల్డ్. సిల్వర్ స్టిల్ ఐఎమ్ ఆల్వేస్ కాషియస్ బికాస్ సిల్వర్ ఈజ్ సేఫ్ యాసెట్. కావాల్సిన లక్షణాలు ఇంకా మొత్తం రాలేదు. సిల్వర్కి అయితే గోల్డ్కి అయితే వచ్చింది. బట్ ఇంత జరిగినా గోల్డ్ మాత్రం స్టిల్ గోల్డ్ సిల్వర్ కలిపి 15% కన్నా ఎక్కువగా మీ పోర్ట్ఫోలియోలో ఉంచొద్దు. దట్ ఈజ్ ఆల్వేస్ మై లెసన్. ఇప్పుడు కూడా అదే పాటించండి, అంతే సరిపోతుంది. గోల్డ్ విల్ కమ్ బ్యాక్ అండి. ఇది ఫస్ట్ టైం ఇట్లా జరగడము. ఇది యుద్ధ వాతావరణంలో కూడా గోల్డ్ పెరగకుండా ఒక స్మాల్ రేంజ్లో ప్లే అవుతుంది. ఇట్ కెన్ చేంజ్ ఎనీ టైం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.